మొన్న లాస్ట్ టైం పైసాకి ఆడియో లాంచ్లో నేను ఎక్కి కొంచెం కాసేపు హోస్టింగ్ చేశాను కాబట్టి నాకు ఇలా ప్రతి ఆడియో రిలీజ్కి ఇలా పెడుతున్నారు, నువ్వేదో చేయని స్టేజ్ ఎక్కిచ్చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం పక్కన పెట్టేస్తే బిఫోర్ ఐ కాల్ తారక్ ఆన్ టు ద స్టేజ్, ఐ జస్ట్ వాంట్ టు సే ఒక చిన్న మా జర్నీ గురించి, మా హిమాలయస్ ట్రిప్ గురించి చెప్పాలనుకున్నాను. బిఫోర్ ఐ షో స్మాల్ వీడియో ఆఫ్ మా ట్రెక్కింగ్ వీడియో చూపించే ముందు, ఈ సినిమాని నాకు తెలిసి ఈ టీం మెంబర్స్ 35 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేరు. అంటే ప్రతి సినిమా ముందు అందరూ ఆడియో లాంచ్లో చెప్తారేమో, కానీ నాకు నిజంగా తెలుసు ఆ 40 రోజులు కంప్లీట్గా సైలెంట్గా ఉండే ఒక డైరెక్టరు ఏం చేయబోతున్నామో, రేపు అయిపోతుందా ఎల్లుండి అవుతుందా షూటింగ్ తెలియని పరిస్థితి. 25 రోజులు అయిన తర్వాత అందరికి డిప్రెషన్ వచ్చేసి ఎప్పుడు వెళ్తున్నాం నాగి వెనక్కి అని అడిగితే మనం ఇంకో 3 డేస్లో వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఏంటది నవంబర్ 3కి వెళ్ళిపోతున్నాం అన్నాడు. తర్వాత ప్రియాంకకి ఫోన్ చేశాను, ప్రియాంక నవంబర్ 3కి వెళ్ళిపోతున్నావా, అసలు మైండ్ పని చేయట్లేదు, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ సరిపోవట్లేదు, ఇంటి మీద బెంగ పెరిగిపోయింది, వెళ్ళిపోతున్నావా అంటే వీఆర్ గోయింగ్ ఆఫ్ ఆన్ November 7th అంది. November 3rd నుంచి 7th జమ్ అయిపోయింది. నాకు టెన్షన్ వచ్చి స్వప్నకు కాల్ చేశా, ఏంటి ఒకళ్ళు 3rd అంటారు ఒకళ్ళు 7th అంటారు అంటే 3rd 7th ఎవరన్నారు, మీరు 11th వచ్చేస్తున్నారు వెనక్కి అంది. అసలు వస్తావా రావా, అసలు మా లైఫ్ అంతా అక్కడే స్టక్ అని ఒక టెన్షను. ఒకనొక టైంలో గోక్యో అని ఒక ప్లేస్ ఉంది పైన, 5400 meters హై. అంటే మన గోల్కొండ 500 meters అయితే, బుర్జ్ ఖలీఫా 900 meters అయితే, ఇది 5400 meters ఊహించుకోండి. అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత మాకు ఆక్సిజన్ అందట్లేదు. మేము వెళ్ళిన చిన్న చిన్న కొట్టుల్లో ఆక్సిజన్ గంటకి $70 అమ్ముతున్నారు. ఆక్సిజన్ తక్కువైపోయి నాకు నేనే కనిపించేవాడిని, అంటే నా ముందు వెళ్ళిపోతుంటే ఇది ఎక్కడికి వెళ్తున్నాడా అని ఫాలో అయ్యేవాడిని కాసేపు. సో అటువంటి ఒక పరిస్థితిలో మేము షూటింగ్ చేయాలి. అండ్ ఈ షూటింగ్లో అంటే మా డైరెక్టర్ గురించి ఒక గొప్ప విషయం చెప్పాలి. నేను ఆల్మోస్ట్ 3 kilometers ఒక లేక్ దాటించి దాని ముందు హాఫ్ డే షూటింగ్ చేసాం. మనం ఎందుకు వెళ్ళట్లేదు క్లైమాక్స్ షూటింగ్ అంటే, మనకి సన్లైట్ మనకు వద్దు, అందుకే వెళ్ళట్లేదు అన్నాడు. సో సన్లైట్ వద్దు కాబట్టి ఒక 11:30, 12కి, ఒక 1:32కి కొండ వెనక్కి వెళ్ళిపోద్ది, సో అప్పుడు వెళ్ళాలి మనం అంటే సరే ఓకే అని చెప్పి మేము ఒక 12కి స్టార్ట్ అయ్యాం. 2 వరకు నడిచామండి. అంటే అసలు ఆ కష్టాల్లో ఆక్సిజన్ అందక ఇన్ని కష్టాల్లో 2 వరకు నడిచి మా లొకేషన్ రీచ్ అయిన తర్వాత ఐ థింక్ ఇక్కడ సీన్ సన్లైట్తోనే బాగుంటుందేమో, రేపు పొద్దున వద్దాం అన్నాడు. సో ఇలాంటి ఒక కష్టమైన పరిస్థితుల్లో మేము ఆ 40 రోజులు గడపాల్సి వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళటమే కఠ్మండూలో దిగాం. కఠ్మండూ నుంచి మేము ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటే మమ్మల్ని మెయిన్ గేట్ నుంచి కాకుండా పక్క గేట్లోంచి తీసుకెళ్తున్నారు. ఇదేంటి మనకి ఏదో విఐపి ట్రీట్మెంట్ ఏమో అనుకున్నా, అది వేరే సెపరేట్ డమ్మీ ఎయిర్పోర్ట్ అనమాట, అది డూప్లికేట్ ఎయిర్పోర్ట్. అది అక్కడికి వెళ్తే చిన్న చిన్న బుడ్డ బొమ్మల్లాంటి ప్లేన్లు ఉన్నాయి. అవి చూసి ఈ షూటింగ్లకు వాడతారేమో, మినియేచర్ ప్లేన్లేమో అది ఇది అనుకున్నాం. తర్వాత దానిలోంచి ఒక నేపాలీ ఆంటీ ఇలా డోర్ ఓపెన్ చేసి ప్లీజ్ వెల్కమ్ అంది. సో ఆ దెబ్బకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. అది అసలు రకరకాల, అది జైంట్ వీల్, అది ఎక్కితే అసలు దిగుతామో లేదో తెలియదు, రకరకాల చెట్ల చుట్టూ అట్ల చుట్టూ ఇట్ల చుట్టూ తీసుకెళ్ళి దించారు. రోజులు నడిచాం. కరెక్ట్గా మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారండి, వాళ్ళ గురించి కూడా సపరేట్గా చెప్పాలి. స్వప్న ఇంకా ప్రియాంక మీతో పాటు మేము ఉన్నాం కదా, మేము ఉన్నాం అని చెప్పి తీసుకెళ్లారు మా అందరినీ. అక్కడికి వెళ్ళిన కరెక్ట్గా 4 రోజులకి మొత్తం 3 జంపు, అందరూ మొత్తం యాస్టీస్. అయితే మేము వెళ్ళిపోతాం, మాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది, నాన్నగారు మిస్ అవుతున్నారంట మమ్మల్ని, ఇలా ఏదేదో అసలు అనవసరమైన విషయాలని. అసలు స్వప్నని కొంచెం ట్రై చేయి, కనీసం నీకు కావాలంటే ఒక గుర్రం పెట్టిస్తాం, గుర్రం ఎక్కి రావచ్చు అంటే, అమ్మో గుర్రం అంది, నువ్వెందుకు భయపడుతున్నావు, గుర్రం కదా భయపడాల్సింది అన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో రోజులు పొద్దున్న బయలుదేరితే రాత్రులు రీచ్ అవ్వటం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వరకు. ఇది సరిపోదన్నట్టు మేము డోలే అని ఒక ప్లేస్కి వెళ్ళే టైంకి మాకు 2 కెమెరామెన్లు సినిమాలో. అందులో ఒక కెమెరామెన్ మంచి నేచర్ లవర్. ఎంత నేచర్ లవర్ అంటే, వెళ్ళే దారిలో పక్కనున్న ఒక చెట్టు ఆకు తెంచుకొని, అప్పటికి మా పెంబా గారు మా సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, లగాన్లో కూడా యాక్ట్ చేశారు ఆయన. అది ఎందుకు తింటున్నావు ఏది పడితే అదంటే, నేచర్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, నేచర్ని మించింది ఏమీ లేదు అని తిన్నాడు. తిన్న 2 నిమిషాలకి బ్లాంక్ పడిపోయాడు అంతే, ఫ్లాట్. అదేదో పాయిజనస్ చెట్టు అంట.
దానికి మేము ఆల్రెడీ ఒకటి పెద్ద ఆకు బొమ్మ ఉన్న టీషర్ట్ని గిఫ్ట్గా కూడా ఇచ్చాం దానికి వచ్చిన తర్వాత. ఆ దెబ్బకి మొత్తం నేను మొత్తం 35 మంది టీం అతని చుట్టూ కూర్చుంటే ఆల్రెడీ చాపర్ హెలికాప్టర్ తెప్పిస్తున్నాం పంపించేయడానికి కట్మండుకి. అందరికీ ఏవేవో చెప్తున్నాడు కౌర్లు, అంటే ఫుల్ అసలు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. నేను అలా చేయకుండా ఉండాల్సింది చిన్నప్పుడు, నన్ను అప్పుడే లాలీపాప్ లాగేసుకుంది ఇలాంటివన్నీ చెప్తున్నాడు. చిన్నప్పుడు ఏ స్కూల్లో మర్చిపోయినాయని గుర్తొచ్చినాయి. సో ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్క క్యాండిడేట్ వెళ్ళిపోతున్నారు. మా పెంబగారు గుర్రం మీద నుంచి పడిపోయారు. 35 మంది 36 మంది వెళ్తే రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ప్రతి 4 రోజులకి ఒక్కొక్కరు వెనక్కి వస్తూనే ఉన్నారు ఫ్లైట్లో, మన హెలికాప్టర్లో. మిగతా వాళ్ళందరి కోరిక ఏంటంటే మనసులో మనం ఎప్పుడు అవుతామా, మనం ఎప్పుడు వెళ్ళిపోతామా, మంట అని ఎప్పుడు వస్తుందా అని. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా కష్టాల మీద షూటింగ్ ఫినిష్ చేసి ఫైనల్గా మా స్టార్టింగ్ పాయింట్ లుక్లోకి వచ్చాం. ఆ బొమ్మ ఎయిర్ప్లేన్లు ఎక్కడైతే దించినాయో అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చి ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చేసినట్టే ఫీల్ అయ్యాను నేను. ఇంకా అసలు వెయిట్ చేయలేకపోతున్నాం అనమాట. అందరం రెడీ అయిపోయి అందరు టోకెన్ నెంబర్లు ఇస్తే ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. అది ఎయిర్పోర్ట్ అని వాళ్ళు అన్నారు, కానీ నాకు ఒక చిన్న కిరాణా స్టోర్ లాగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు మేము ఇలా టోకెన్లు పట్టుకొని మాది వచ్చిన ఫ్లైట్ అంటే బ్యాడ్ వెదర్ క్యాన్సిల్ అంటే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డిప్రెషన్. ఆ 4 రోజులు నేపాలీ లోకల్ రకరకాల పానీయాలు తాగుతూ ఏదో అలా గడిపేసాం. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మొహాల మీద పిచ్చి మా ఆర్ట్ డైరెక్టర్ అయితే ఉన్న టీం మెంబర్స్ మొహాల మీద పెయింటింగ్ వేయడం మొదలెట్టింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మొత్తానికి కొంచెం అంటే హీరోని కదా అని చెప్పేసి నన్ను ఫస్ట్ పంపించారు టోకెన్ నెంబర్లు వచ్చినప్పుడు కూడా. నా తర్వాత ఇంకో 3-4 రోజులు బుక్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను వచ్చి అంటే ఎంత దారుణంగా ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళని చూడాలి అన్న ఫీలింగ్ అంటే, నేను కరెక్ట్గా నన్ను ఎక్కడ ఢిల్లీ కఠ్మండు దిగి ఢిల్లీ లేదా ఫ్లైట్ వారణాసి ఉందంటే వారణాసి నుంచి నేను కావాలంటే 10 డెస్టినేషన్లు తిరిగేసైనా హైదరాబాద్ వెళ్ళిపోతాను నన్ను పంపించాను. వారణాసి నుంచి కరెక్ట్గా టేక్ ఆఫ్ అవ్వట్లేదు. టైము ఒక 5:30కి అని చెప్తే 6:30 వరకు టేక్ ఆఫ్ అవ్వలేదు. అందరం కూర్చొని ఉన్నాం ఫ్లైట్ లోపల. దెన్ ఎవరో వచ్చి చెప్పారు నాకు, కాదు మన అనౌన్స్మెంట్ చేశారు ఏంటంటే మన చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిలే అయింది. ఈ టెక్నికల్ ప్రాబ్లం నా మైండ్లో స్టక్ అయిపోయింది. సో ఈ ప్లేన్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఫుల్ టర్బులెన్స్తో అలా ఊగుతుంది, ఎప్పుడు అంత ఊగలేదు. సో నాకు ఆ టెక్నికల్ ప్రాబ్లమే తడుతుంది మైండ్లో. అసలు ఈ హిమాలయస్ ట్రిప్పే నా లైఫ్కి ఆఖరి అనుకున్నాను. హైదరాబాద్ రీచ్ అవుతానని కూడా అనుకోలేదు. వచ్చేసాను ఇన్ని కష్టాలు. అంటే హైదరాబాద్ ఎప్పుడు దిగుతాను, ఆల్మోస్ట్ ఇంద్రాలో చిరంజీవి గారి లాగా దిగిన వెంటనే రన్వేకి ముద్దు పెట్టేద్దాం అనుకున్నాను. సో దిగిన తర్వాత నిజం చెప్తున్నాను, ఇంత బ్యాడ్గా హైదరాబాద్కి వచ్చేద్దాం అనుకున్నా. కరెక్ట్గా 4 రోజులండి. కరెక్ట్గా హైదరాబాద్లో 4 రోజులు మళ్ళీ ఎప్పుడు వెళ్తానా అనిపించింది హిమాలయస్కి. అంటే దాని ఎఫెక్ట్ అది, ఆ ప్లేస్ ఎఫెక్ట్ అది. అండ్ అందరూ కూడా లైఫ్లో ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళి తీరాల్సిన ప్లేస్. దాంట్లో ఏదో మ్యాజిక్ ఉంది, నిద్రపోతుంటే కళ్ళలోకి వస్తుంది అది. సో అక్కడ ఉన్నప్పుడు మనకి అలవాటు లేక కొత్తగా అనిపించవచ్చు, కానీ ఆ మ్యాజిక్ అనేది నేను ఎంత చెప్పినా మీకు అర్థంగా డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఆ విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. నేనేం చేసినా అన్నిట్లో బెస్ట్ ఉండాలనుకున్నాను. సిటీలో కాస్ట్లీయెస్ట్ హౌస్, సూపర్ రిచ్ గార్జియస్ ఫియాన్సే, నా లైఫ్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను. అప్పుడు వాడు వచ్చాడు. వాడే నా ఫ్రెండ్ రిషి.